హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ వీడియోలో మనం అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, ఇంకా వాటిని మనం ఎలా యూజ్ చేస్తాము అనే దాని గురించి తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అనే క్వశ్చన్తో మనం స్టార్ట్ చేద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ is the classification of words categorized by their roles and functions within the structure of a language. సో అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ అనేది దేన్ని బట్టి జరుగుతుంది అంటే వాటి యొక్క ఫంక్షన్స్ని బట్టి, వాటి యొక్క యూసేజ్ని బట్టి, వాటి యొక్క వర్క్ని బట్టి మనం వర్డ్స్ని క్లాసిఫై చేయొచ్చు. సో మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్స్ అన్నిటిని కూడా మనము ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే 8 పార్ట్స్గా వాటి యొక్క ఫంక్షన్స్ని బట్టి, వాటి యొక్క యూసేజ్ని బట్టి డివైడ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దగ్గర ఒక పెద్ద డిక్షనరీ ఉంది. ఆ డిక్షనరీ మొత్తం ఏమున్నాయి అంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. ఆ ఇంగ్లీష్ వర్డ్స్ అన్నిటినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కాకుండా వాటి యొక్క ఫంక్షన్స్ని బట్టి లేదా వాటి యొక్క యూసేజ్ని బట్టి డివైడ్ చేయండి అంటే మనం వాటిల్ని 8 పార్ట్స్గా వాటి యొక్క ఫంక్షన్స్ని బట్టి డివైడ్ చేయొచ్చు. అంటే ఎక్కడైతే ఇంగ్లీష్లో మనకి వర్డ్స్ అన్నీ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నిటినీ కూడా మనము 8 పార్ట్స్గా వాటి యొక్క ఫంక్షన్స్ని బట్టి డివైడ్ చేయొచ్చు. ఆ డివైడ్ చేసినటువంటి 8 పార్ట్స్నే మనం ఏమంటాము అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. దట్ మీన్స్ సింపుల్గా చెప్పాలంటే ద ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ categorized by their roles and functions into 8 parts. That 8 parts are called parts of speech. సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్స్ వాటి యొక్క ఫంక్షన్స్ని, వాటి యొక్క రోల్స్ని, వాటి యొక్క యూసేజ్ని బట్టి 8 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు మనం. ఆ 8 పార్ట్స్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేసి అంటాం. సో లెట్ us see what are that 8 parts. They are first one noun, second one pronoun, third one adjective, fourth one verb, fifth one adverb, sixth one preposition, seventh one conjunction, eighth one interjection. Let us see in detail one by one. సో ఫస్ట్ మనం నౌన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఏ నౌన్? నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. వాట్ డస్ ఇట్ ఎక్స్ప్రెస్? ఏ నౌన్ ఎక్స్ప్రెస్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. అంటే నౌన్ అనేది ఏం చెప్తుందంటే ఒక పర్సన్ నేమ్ గురించి కానీ, ఒక ప్లేస్ నేమ్ గురించి కానీ, లేదా ఒక థింగ్ లేదా ఒక ఆబ్జెక్ట్ యొక్క నేమ్ థింగ్ గురించి కానీ, లేదా ఒక ఐడియా గురించి కానీ చెప్తుంది. దాన్నే మనము నౌన్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్ చూస్తే హరి, హరి అనేది ఏంటి? నేమ్ ఆఫ్ ఏ పర్సన్. నెల్లూరు, నెల్లూరు అనేది ఏంటి? నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. బుక్ అనేది ఏంటి? నేమ్ ఆఫ్ ఏ థింగ్. హోప్ అనేది ఏంటి? నేమ్ ఆఫ్ ఎన్ ఐడియా. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే నౌన్ అనేది పర్సన్స్ యొక్క నేమ్స్ కానీ, ప్లేసెస్ యొక్క నేమ్స్ కానీ, థింగ్స్ యొక్క నేమ్స్ కానీ, లేదా ఐడియాస్ యొక్క నేమ్స్ గురించి చెబుతుంది. ఇన్ బ్రీఫ్ ఈజ్ ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఓకే, లెట్ us go to the second parts of speech, that is pronoun. Pronoun అంటే ఏంటి? Pronoun is a word which is used in the place of a noun. సో నౌన్ ప్లేస్లో యూజ్ చేసేటువంటి వర్డ్నే ప్రొనౌన్ అనేసి అంటాము. అంటే నౌన్కి బదులుగా మనం యూజ్ చేసేటువంటి వర్డ్నే ప్రొనౌన్ అంటాము. ఎందుకు మనం నౌన్కి బదులుగా ప్రొనౌన్ యూజ్ చేస్తాము అంటే టు అవాయిడ్ ద రిపిటేషన్ ఆఫ్ ఏ నౌన్. అంటే ఒక పారాగ్రాఫ్లో ప్రతిసారి మనం నౌన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రతిసారి పేరును మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ లైన్లో మాత్రమే పేరును యూజ్ చేసి, అంటే నేమ్ని యూజ్ చేసి నెక్స్ట్ సెంటెన్స్ నుంచి ఆ నేమ్కి బదులుగా మనం ప్రొనౌన్ని యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రొనౌన్. ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇలాంటి వాటిని మనం ప్రొనౌన్స్ అనేసి అంటాము. లెట్ us go to the third parts of speech, adjectives. అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? అండ్ అడ్జెక్టివ్ మోడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. అడ్జెక్టివ్ ఏం చేస్తుంది అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేస్తుంది. ఏ విధంగా మోడిఫై చేస్తుంది అంటే వాటి యొక్క క్వాలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా, లేదా వాటి యొక్క కలర్ని, లేదా వాటి యొక్క నంబర్ని, వాటి యొక్క షేప్ని ఇలాగా మోడిఫై చేస్తుంది. అలా మోడిఫై చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా మీనింగ్ అనేది నౌన్కి ప్రొనౌన్కి యాడ్ చేయబడుతుంది. అలాంటి వర్డ్స్ని మనం ఏమంటాము అంటే అడ్జెక్టివ్స్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే గుడ్, వైజ్, బ్రేవ్, ఫస్ట్, ఫ్యూ ఎట్సెట్రా ఇలాంటి వర్డ్స్ అన్నిటిని కూడా మనము ఏమంటాము అంటే
అడ్జెక్టివ్స్ అంటాము. అంటే నౌన్స్ని మోడిఫై చేసేటువంటి వర్డ్స్ లేదా నౌన్స్ని డిస్క్రైబ్ చేసేటువంటి వర్డ్స్ని మనం అడ్జెక్టివ్స్ అనేసి అంటాము. ద ఫోర్త్ వన్ ఈజ్ వర్బ్. వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. ఎందుకంటే ఒక సెంటెన్స్ మనకి తయారు చేస్తున్నాము అంటే దాంట్లో వర్బ్ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది. సో వితౌట్ ఏ వర్బ్ వీ కాంట్ మేక్ ఏ సెంటెన్స్. సో కాబట్టి వర్బ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ వర్బ్ అనేది ఏంటి, అసలు ఏం చెప్తుంది అంటే ఏ వర్బ్ ఎక్స్ప్రెసెస్ యాక్షన్ ఆర్ బీయింగ్, అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. సో వర్బ్ అనేది యాక్షన్ గురించి అయినా చెప్తుంది, లేదా ఒక పర్సన్ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్, అతను ఏంటి అసలు, అతను టీచరా లాయరా, ఇట్లాగా అతను హ్యాపీగా ఉన్నాడా సాడ్గా ఉన్నాడా, ఇట్లాగా అతని స్టేట్ ఆఫ్ బీయింగ్ను కూడా ఇది చెప్తుంది. అంటే వర్క్ని కానీ లేదా అతని యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి కానీ వర్బ్ అనేది చెప్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే రీడ్, ప్లే, విన్, ఈజ్, యామ్, హ్యావ్, విల్. ఇక్కడ రీడ్, ప్లే, విన్ అనేటువంటివి మనకి వర్బ్ యొక్క యాక్షన్ సూచిస్తే ఈజ్, యామ్ అనేటువంటివి బీయింగ్ని, స్టేట్ ఆఫ్ బీయింగ్ని సూచించడం జరుగుతుంది. సో మనము వర్బ్ గురించి చెప్పుకోవాలి అంటే ఇది ఒక పెద్ద డీటెయిల్డ్గా ఉండేటువంటి చాప్టర్, కాబట్టి మనం సపరేట్గా దీని గురించి వీడియోస్ చేసుకుందాం. దీని గురించే కాదు, వీటన్నిటి గురించి కూడా, అంటే నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వీటన్నిటి గురించి కూడా సపరేట్గా వీడియోస్ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికోసం చేసుకుందాం సపరేట్ వీడియోస్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫిఫ్త్ వన్ అడ్వర్బ్. అడ్వర్బ్ ఏం చేస్తుంది? ఇట్ మోడిఫైస్ ఏ వర్బ్, అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అడ్వర్బ్ అనేది ఒక వర్బ్ని కానీ లేదా ఒక అడ్జెక్టివ్ని కానీ లేదా మరొక అడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. దాన్నే మనము అడ్వర్బ్ అంటాము. ఎగ్జాంపుల్స్ క్విక్లీ, లౌడ్లీ, ఫ్లూయెంట్లీ, వెరీ, వెల్. ఇలాగ మనము వర్డ్స్ ఏవైతే జనరల్గా ఎల్వైతే ఎండ్ అవుతాయి, కానీ అన్నీ కూడా ఎల్వైతే ఎండ్ కావు. సో చాలా వరకు ఎల్వైతే ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ మనము అడ్వర్బ్స్గా పరిగణించవచ్చు, బట్ సమ్ ఆర్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. ఓకే, సిక్స్త్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ షోస్ రిలేషన్ బిట్వీన్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ విత్ అనదర్ వర్డ్స్. అంటే నౌన్కి ప్రొనౌన్కి అదర్ వర్డ్స్తో సెంటెన్స్తో ఉన్నటువంటి సంబంధం గురించి తెలియజేసేటువంటి వర్డ్స్ ఏమంటాము అంటే ప్రిపోజిషన్స్ అంటాము. అంతేకాకుండా ప్రిపోజిషన్స్ సబ్జెక్ట్ యొక్క ప్లేస్మెంట్ని కూడా చెప్తాయి, అంటే ఎక్కడ ఉంది అది అనేది కూడా చెప్తాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇన్, ఆన్, ఫ్రమ్, టు, అండర్, ఓవర్, బిసైడ్ ఎట్సెట్రా. అంటే ప్లేస్మెంట్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ పైన ఉంది, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అంటే అండర్ కింద ఉంది. ఇలాగా ప్లేస్మెంట్ ఆఫ్ సబ్జెక్ట్ని కూడా మనకి ప్రిపోజిషన్స్ అనేవి చెప్తాయి. నెక్స్ట్ సెవెంత్ వన్ కంజంక్షన్స్. ఇట్ ఈస్ కంజంక్షన్, నాట్ కంజక్షన్. కంజంక్షన్ అంటే ఇట్ జాయిన్స్ టూ వర్డ్స్ ఆర్ టూ ఫ్రేజెస్ ఆర్ టూ క్లాజెస్. క్లాజెస్ని కానీ ఫ్రేజెస్ని కానీ వర్డ్స్ని కానీ కంబైన్ చేసేటువంటి వర్డ్స్ని మనము కంజంక్షన్స్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్స్ కింద అండ్, బట్, ఆర్, ఇఫ్, యాజ్, సో, బికాస్, అన్లెస్ ఎట్సెట్రా. ద లాస్ట్ వన్ అండ్ ద ఎయిత్ వన్ దట్ ఈస్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అసలు ఏం చేస్తుంది? ఇంటర్జెక్షన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ సడన్ ఎమోషన్స్. మనకి సడన్గా మన లైఫ్లో కొన్నిసార్లు కొన్ని ఎమోషన్స్ వస్తాయి, అంటే హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, లేదా షాక్ కావచ్చు, ఫియర్ కావచ్చు. ఇలాంటి సడన్ ఎమోషన్స్ వచ్చినప్పుడు మనం కొన్ని సౌండ్స్ని యూజ్ చేస్తాం. ఆ సౌండ్స్కి మనము ఏర్పాటు చేసుకున్నటువంటి రిటర్న్ ఫామ్స్ని ఏమంటాము అంటే ఇంటర్జెక్షన్స్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్స్ హుర్రే. హుర్రే అనేది హ్యాపీనెస్కి ఉపయోగిస్తాం. హుర్రే, ఐ హ్యావ్ వన్ ఏ గుడ్ జాబ్. నెక్స్ట్ వన్ అలాస్. అలాస్ అనేది సాడ్నెస్కి ఉపయోగిస్తాం. అలాస్, హీ హ్యాస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. వావ్ అనేది సర్ప్రైజ్కి. వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ ఇట్ ఈజ్. బ్రావో అనేది ఎంకరేజ్మెంట్కి. బ్రావో, యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అనేసి మనము ఈ విధంగా యూజ్ చేస్తాము ఇంటర్జెక్షన్స్ని. సో ఈ వీడియోలో మనం జస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే తెలుసుకున్నాము. ఫర్దర్ వీడియోస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ని సపరేట్గా, నౌన్కి సపరేట్గా, ప్రొనౌన్కి సపరేట్గా వీడియోస్ అనేది చేస్తాను. సో అప్పుడు మనం ఇంకా క్లియర్గా వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు అందరికీ కూడా చక్కగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.